పిచ్చి డ్యాన్స్ అండి పాటలు పెట్టుకొని. అలాంటి భక్తి అంటే ఏంటండి? భక్తిని గురించి దేవుడు చెప్పినటువంటి నిర్వచనం ఏంటండి? కానీ ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందంటే, పైకి భక్తి బరులాగా కనిపిస్తూ ఇదే నిజమైనటువంటి భక్తి, ఇదే నిజమైనటువంటి మేము చేసేది నిజమైనటువంటి ఆరాధన అని చెప్పి వారు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారంటే, దేవుని పాటలను కూడా సినిమా పాటలుగా మార్చుకొని, సినిమా మ్యూజిక్లు వాటికి యాడ్ చేసుకొని వారికి ఇష్టానుసారముగా గెంతుతూ పాడుతూ భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి వారు క్రైస్తవ సమాజం ఈ రోజుల్లో దేవుడు అన్నారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు ఇలాంటి సమాజాన్ని చూసి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంత్య దినములలో 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుకుంటే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి సంగతులు సంభవిస్తాయి. ఆ సంగతుల్లో ఇది కూడా ఒకటి. ఏంటో తెలుసా? పైకి భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారు దాని శక్తిని ఆశ్రయించేటువంటి వ్యక్తులుగా లేరు. అందుకే దేవుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసి వారు ఏం చేస్తారో తెలుసా అండి? దేవుడు ఏం చేస్తాడే, కాసేపు మోకరించి ప్రార్థన చేస్తే చాలు, కాసేపు గదిలో వెళ్ళి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటే చాలు, లేకపోతే ఒకరోజు ఉపవాసం ఉంటే చాలని చెప్పేసి దేవుడిని కూడా వారి అవసరాల కోసం, దేవుడిని కూడా వారి అక్రతల కోసం దేవుని యొక్క మాటలని, దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారండి.